జర్రవు వారం వెనకకు వర్రి మేడారం జాతర ఎంత సంబరం ఉండెనో. జంపనవాగుల తానాలు, బంగారం మొక్కులు, ఎదురుకోళ్ళు, యాటలు జల్తి, ఒడిబియ్యం, చీరసారలు, శివసత్తుల శిగాలు, ఆదివాసుల సీక్రెట్ పూజలు తినుడు. జాతరంటే జాతరబ్బా. కోట్ల మందొచ్చి తల్లులను కొలుసుకొని పోయినరు. వచ్చినోళ్ళంతా ఉత్తగానే ఓరు కదా. తల్లి మాకింత ఇచ్చినవు, అందులోకెళ్ళి నీకింత అని ఎంతుంటే అంత ఒప్ప చెప్పిండ్రుల్లా. మరి గా లెక్కెంతో తేలాలే కదా. రైట్. గల్లపెట్టకు పూజలు చేసి తాళం తీసి మూత లేపి 2 చేతుల నిండా నోట్ల కట్టలు లేవట్టింది సురేఖ మేడము. గుళ్ళు గోపురాల మంత్రి కావచ్చి మేడారం ఉండి లేవట్టే కార్యం గిట్ల చాలు చేసింది అన్నట్టు. జాతర కాంచెల్లి హన్మకొండకు మొన్ననే తీసుకొస్తే ఇయాల్టికెంచి ఎంచుతున్నారు ఒక్కొక్కటి గుమ్మరిచ్చి. మొత్తం 828 హుండీలు. ముందటేడు కంటే 288 ఎక్కువ పెట్టిరి ఏడుకు. సమ్మక్క గద్దెల కాడ 294, సారాలమ్మ గద్దెల కాడ 294, పైడిద్దరాజు కాడ 76, గోవిందరాజు కాడ 76, బట్ట హుండీలు 45, ఒడిబియ్యానికి 3, తిరుగువారం కోసం 40. లాస్ట్ టైం 13 crores వచ్చిందని దానికి 300 రావాలని కోరుకుంటాం. గుళ్ళ శాఖ, పైసల శాఖ, బ్యాంకోళ్ళు, స్వచ్ఛంద సంఘాలు ఇట్లా 300 మంది వచ్చిరు లెక్క పెడతానికి. 500, 200, 100, 50, 20, 10 ఇట్లా ఏ నోట్లకా నోట్లు ఏరియేసి కట్టలు కడుతున్నారు. ఫస్ట్ బిండల్ పక్కకు పెట్టి ఆకలి మొత్తం లెక్క తీస్తారట. అట్లనే 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి చిక్కలు కూడా దేనికవి ఎడవాపి ఎంచుతున్నారు. అగో ముక్కు పొడకలు, గాజులు, పట్టీలు, కన్లు అవొకటి ఇవొకటి బంగారం ఎండి వస్తువులు కూడా వేసిరు భక్తులు. బయటి దేశాల నోట్లు కూడా బగ్గనే పడ్డాయిల్లో. ఇవి ఒడి బియ్యము. జల్లెడ పడితే బియ్యం కిందికి, కుడకలు మీదికి, చిల్లర డబ్బాలకు. పొద్దుగాల 10 గంటలకెళ్ళి మాపటీలు 5 గంటల దాకా నడుస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారో చూస్తానికి చుట్టూరా సీసీ కెమెరాలు పెట్టిండ్రు. డ్రెస్ కోడ్ ఉంటుందండి మన జెంట్స్ కి. కంపల్సరీ ధోతి మీదనే కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. లేడీస్ శారీ మీద రావాల్సి ఉంటుంది. లోపలికి వచ్చేటప్పుడు ఎవరి దగ్గర క్యాష్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి ఏమీ ఉండకూడదు. అదేవిధంగా కౌంటింగ్ చేసి బయటికి వెళ్ళేటప్పుడు మన పోలీస్ వాళ్ళు కూడాను స్ట్రిక్ట్ గా చెకింగ్ చేయడం జరుగుతుంది. హుండీలు వేసినప్పుడు బెల్లం, కొబ్బరి నీళ్లు పడతాయి కదా, ఆ నోట్లను శుద్ధి చేసి అవసరమైతే ఇస్త్రీ కొట్టి కడక్ చేసి బ్యాంకులకు ఇస్తారు. మేము ఎట్లా రావాలమ్మా, అయినా వస్తున్నావు, నువ్వు కలుపుతున్నావేమో అని. నువ్వు కలపాలమ్మా మా భార్య భర్తలని. చాలా చిట్టీలు కూడా, స్లిప్పులు చాలా వస్తున్నాయి సార్. ఈ డబ్బులు లెక్క పెడితే మా ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుందని మాది ఒకటి ప్రగాఢ విశ్వాసం. చిల్లర బాగున్నాయి, అమ్మవారు బంగారం పెట్టినట్టున్నారు. కానీ ఇదంతా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ కోరికలు నెరవేరాలి కదా చేసేది. వాళ్ళంతా నెరవేరుతాయి ఆ తల్లి దయ వలన. కొడుకు 2017లో తప్పిపోయాడట. దయగల తల్లులు నా కొడుకుని ఎక్కడున్నా నా ఇంటికి పంపించాలని చెప్పి రాశారు. రూపాయలు చూడక దాదాపు 30 సంవత్సరాల మీద అయిపోయింది. ఆ సమ్మక్క తల్లి పట్ల వాళ్ళకున్న భక్తి, శ్రద్ధ. 828 గల్లెపెట్టలు తెరిచి అన్ని లెక్క పెట్టే వరకు ఏం లేదన్నా 10-15 రోజులు పడుతుంది. 2 ఏళ్ల కిందట జాతరకు 13.5 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ కిందకెన్ని వస్తాయో చూడాలి మరి.